హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూడిల్స్. అప్పటికప్పుడు ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ నీళ్ళని పోసుకోండి. ఇప్పి నూడిల్స్ని యాడ్ చేసుకోండి. నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పి నూడిల్స్ ప్లేస్లో మ్యాగీ నూడిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నూడిల్స్ని వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద నూడిల్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూడిల్స్లోని వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయని, అలాగే ఒక క్యారెట్ తరుగుని, అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ ముక్కలు సగం పైగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఇంకా ఇందులో వేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ ముక్కలు కానీ, స్వీట్ కార్న్ కానీ, పీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. 70% కుక్ అయిన తర్వాత ఇందులో నూడిల్స్లో వచ్చేసే మసాలా ప్యాకెట్ పొడిని యాడ్ చేసుకోండి. 2 ప్యాకెట్స్ నూడిల్స్కి 2 ప్యాకెట్ మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి కూడా బాగా కలుపుకోవాలి. నూడిల్స్ రెడీ. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సిరి హోమ్లీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.